అందరికీ చెప్పి చేస్తా ఉన్నాం మనం. మేము మేము 23 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి హామీలు కానీ మోసాలు కానీ కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిరో అదంతా కూడా పాదయాత్ర ద్వారా ఇంటింటికి వెళ్ళి కూడా మనం మేము చెప్పాము. అప్పుడే కదా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చచ్చిపోయింది. అన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ లేకుండా పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేక మీకు రాలేదు 2 సున్నాలు 10 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి కదా, మీరు కూడా చచ్చిపోయాలా మరి? ఒక నిమిషం ఉండండి, మీరు మాట్లాడండి. నేను మాట్లాడుతున్న డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు పోటీలో ఉండదు, పోటీలో లేదు. 3 సార్లు వారి ఎమ్మెల్యేనే మరి జూబ్లీస్ లో గెలిచారు. అంటే ఇప్పుడు మీకు 5,000 కోట్ల రూపాయలు ఏడబెట్టి చెప్పాలి, ఎవరి జేబులో పోయినా చెప్పాలి, ఎవరికి దారదత్తం చేసేది చెప్పాలి. ఎందుకు రోడ్ల మీద డ్రైనేజ్ పొక్కుతుందో, ఎందుకు రోడ్లు లేదో, ఎందుకు గుంతలు ఉన్నాయో, ఎందుకు డ్రైనేజ్ నీళ్లు కలుషిపోతున్నాయో మరి అదే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చెప్పాలి. 5,000 మీరు పెట్టుకున్న రేవంత్ రెడ్డి బాయిల్లో విండు కదా, చెప్పాలి. మీరే పెట్టుకున్నారు. అవన్నీ వాటి మీద క్లారిటీ వస్తేనే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏం చెప్పారు? ప్రతి హామీ ప్రతి ఎన్నికల్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా అక్కడ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి అక్కడ ఇక్కడ కూడా మరి హామీలు పూర్తి చేయాలని పరిస్థితి పడతాం. ఏమన్నారు? హైదరాబాద్ ని నల్లా చేస్తాం, సింగపూర్ చేస్తాం, ఇస్తాంబుల్ చేస్తాం. ఎక్కడ చేసారు నాకు అర్థం కావట్లేదు. ఎవరి పోయినా ఎక్కడ పోయినా 7 లక్షల కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల రూపాయలు ఏడు పెట్టారు. అరే నీకేమైనా తలకేమన్నదా? 7 లక్షల కోట్ల ఎక్కడి? అరే మీ పార్లమెంట్ అవమానిస్తున్నావా? తలకేమన్నదా వెంకరెడ్డి గారు? మీకేమైనా తలకేమన్నదా అండి? అరే పార్లమెంట్ అవమానిస్తున్నావు. 3.5 లక్షల కోట్లని నీకు పార్లమెంట్ చెప్తాను, పార్లమెంట్ లెక్క నువ్వు లెక్క. అరే సిగ్గున్నా నువ్వు చెప్పండి. ఇంకెంతమంది పిచ్చలని చేస్తారు? 7 చూంచు, ఒక లెక్క చూంచు. నేను చూస్తున్నా ఇప్పుడు లెక్కలు లెక్కలు నేను చూస్తానే. నువ్వు నీ దగ్గర ఒక పేపర్ చూంచు. అది మా లక్ష్యం. మిమ్మల్ని ఓడించాలనుకున్నాం, మిమ్మల్ని గద్దించాలనుకున్నాం. మీరు అడిగిన ప్రశ్నకి సమానం చెప్తా. ఈ హైదరాబాద్ రాష్ట్రానికి 4 వైపుల 4 పెద్ద రోడ్లలో మీరు తిరుగుతున్నారంటే అది కేంద్ర ప్రభుత్వం అది ఖచ్చితం కాదా? అరే మీకెంత ఇస్తున్నాం, మీరు మాకెంత ఇస్తున్నారే? 2 బడ్జెట్లలో 0 తెలంగాణకు సిగ్గుండాలి. 8 మంది బీజేపీ ఎంపీలకు మూసీ నదిలో మునిగి సావుర్రి బాయ్, ఆ మూసీ నదిలో మునిగి సావుర్రి 8 మంది. ఎందుకు గెలిచిల్లు మీరు? ఒక్క రూపాయి తీసుకొచ్చిల్లా మీరు? ఎవరు రాష్ట్రాన్ని పరిపాలిస్తే 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలు నీ పరిధికి రావా? సిగ్గుండాలే మాట్లాడడానికి. కేంద్రంలో ఉన్నారు, దిగిపోండి మరి మీకు చేత కాకపోతే. అంటే మీరు గుజరాత్ కో రకంగా మహారాష్ట్రకో రకంగా ఆంధ్రప్రదేశ్ కో రకంగా అంటే మీరు మీకు ఇష్టం ఉన్న కాడ ఎక్కువించుకుంటారు, ఎన్నికలు ఉన్న కాడ ఎక్కువించుకుంటారు. 2 బడ్జెట్లో నువ్వు ప్రత్యేకంగా తెలంగాణకి ఏమి ఇచ్చినావు చెప్పు? 2 బడ్జెట్లను సూటిగా అడుగుతున్నా. 2 బడ్జెట్లలో ఒకటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే నడుస్తా ఉంది. సూటిగా అడుగుతున్నాను ఆయనను, నేను సూటిగా అడుగుతున్నా. ఒక్క నిమిషం 48,20,512 కోట్లు 2024-25 బడ్జెట్. అదే విధంగా 25-26 50 లక్షల కోట్ల బడ్జెట్ లో తెలంగాణకు సపరేట్ కేమిచ్చులు. దుర్మార్గులారా, మీరు ఎందుకు గెలిచింది? 8 మంది సన్యాసులారా, మీరు మనుషులు, మీరు ఉత్సవ విగ్రహాలు. రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర మోకరిల్లేటోళ్ళు మీరు, అమ్ముడు పోయినోళ్ళు. రేవంత్ రెడ్డి డబ్బులకు అమ్ముడు పోయినోళ్ళు మీరు మాట్లాడతారు. నేను చెప్తాం, బరాబర్ చెప్తాం. ఒక్క నిమిషం నాకు ఛాన్స్ ఇవ్వాలండి, ఎందుకంటే చాలా పెద్ద ఆరోపణలు చేసిండు. ఎందుకంటే ఒక నిమిషం ఆగండి. మీరు 7 లక్షల కోట్లను ఫస్ట్ వెనకకు తీసుకోండి. ఒక నిమిషం వెంకరెడ్డి గారు ఒక నిమిషం. మీరు సవాలు విసిరినప్పుడు సమాధానం చెప్పడానికి మీకు వినడానికి కూడా ధైర్యం ఉండాలి. వినడానికి ధైర్యం ఉండాలి. చెప్తా వినండి. వెంకటరెడ్డి గారు, బీజేపీ ప్రతినిధి వెంకటరెడ్డి గారు చెప్తున్నా, వినండి ప్లీజ్ వినండి. ఎందుకంటే చెప్తా వినండి. 1 లక్ష కోట్లు, ఒక నిమిషం ఆగండి. మేము తీసుకొచ్చిన అప్పుకు లెక్క చెప్తున్నా, మీరు తీసుకొచ్చిన, ఒక నిమిషం ఆగండి బ్రదర్. అరే ఓపిక ఉండాలి కదా. అరే బీజేపీ పార్టీ అంటే ఓపిక, శ్రీరాముడు కథ కార్కరా అని చెప్తాడు. ఏడవైంది మీ ఓపిక?
ధర్మం అరే మేము సచివాలయం కట్టినాం, అదే విధంగా ఆలయం కూడా కట్టినాం, మీలాగా అడ్వర్టైజ్ చేయలే. కూనో జాతీయ పార్కులకు 8 పుల్లు వస్తే దేశమంతా యాడ్ చేసిన దుర్మార్గులు మీరు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు మీరు. అరే 7 గ్రామండి పుల్లు, అరే దేశమంతా పెట్రోల్ బంక్ల కాడ, మొత్తం పెట్రోల్ బంక్ల కాడ కూనో జాతీయ వనానికి 8 పుల్లు వస్తే దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులలో ఏం మాట్లాడతారండి? ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, నాకు ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే నేను చెప్తా వినండి, ఎందుకంటే జనాలు తెలియాలి ఆయన తీవ్రంగా ఆరోపణ చేసింది. ఎస్ మేము తీసుకొచ్చినప్పుడు లెక్క చెప్తున్నా, ఒక్క నిమిషం ఆగండి. క్లియర్ లెక్క నువ్వు స్క్రీన్ లెక్క లేవైనా ఒక్క నిమిషం ఆగు. మీ పార్టీ కూడా మీ పార్టీ పని కూడా అయిపోయింది, ఒక్క నిమిషం ఆగండి. 1,00,000 కోట్లు ఉచిత విద్యుత్, ఒక్క నిమిషం ఆగండి. నేను 4-5 చెప్తా, ఎక్కువ చెప్పను. నేను 4-5 చెప్తా, నువ్వు చెప్పు భయ్. నేనేం చెప్పు, మేము తీసుకొచ్చినప్పుడు మేమేం చేస్తాం మేము చెప్తా. ఒక్క నిమిషం కాదండి, ఏందండి ఇది? మీరు ఇద్దరు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు. ఏం డ్యామేజ్? పువ్వు నలిగిపోయింది, పువ్వు నలిగిపోయింది ఆల్రెడీ. వ్యక్తిగతంగా మాట్లాడితే బాగుంటది బిడ్డ. రామ్మూర్తి గారు ఒక నిమిషం, బరాబర్ చెప్తా. ఇప్పుడు లెక్కలు చెప్తా వినిగా. నా లెక్కలలో తప్పునే నువ్వు చెప్పు, నా లెక్కలలో తప్పునే నువ్వు చెప్పు. రామ్మూర్తి గారు నా లెక్కలలో తప్పుడే చెప్పు ప్లీజ్. మీరు ఆగండి. అరే బరాబర్ లెక్కలు చెప్తా ఆగండి రామ్మూర్తి గారు. నేను అందరి లెక్కలు నేను చెప్తాను, మీరు ఆగండి. వెంకట గారు గుడ్ మార్నింగ్. ఏంటి పరిస్థితి మీకు ఇప్పుడు బీజేపీ